ఆయనకి మామూలుగా కలిసినప్పుడు రెండి కాటకట్ట వారు అనేవారు ఎక్కువగా. అంటే ఆ జనరేషన్ పుండరీకాక్ష గారు, డివిఎస్ రాజు గారు, వాళ్ళందరూ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ముఖ్య సూత్రధారులుగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళతో పాటు రామారావు గారితో కలవటం, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబరు కలిసి ఆయనతో చాలా మీటింగ్లు జరగటం జరిగింది. ఇంకొక గర్వకారణమైన విషయం ఏంటంటే, ఒక తెలుగువాడిగా తమిళనాడులో ఉన్న 2 కోట్ల మంది తెలుగువారికి తాగటానికి నీరిచ్చిన దేవుడు. తెలుగు గంగ అప్పట్లో ఎంజీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రామారావు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడుకి వాటర్ ప్రాబ్లం, మాకు తాగటానికే నీళ్ళు లేవని ఎంజీఆర్ గారు అడగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు ఓపెన్ చేసి తమిళనాడుకి మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు. తన రాష్ట్రంలో రిక్వైర్మెంట్ ఉందా, నీళ్లు అధికంగా ఉన్నాయా తక్కువ ఉన్నాయా సరిపడ ఉన్నాయా అని చూసుకోకుండా ఎంజీఆర్ గారు రాగానే అడగంగానే సోటి తమిళనాడు మిత్రులందరూ మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారంటే, తమిళనాడులో పెరిగిన ఒక నటుడుగా, తమిళనాడులో నేను పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా వెళ్ళిన సందర్భంగా తమిళనాడుకి నా వంతు కర్తవ్యంగా చేయాలనే బాధ్యతగా తమిళనాడుకి తెలుగు గంగ ప్రాజెక్టు అప్రూవ్ చేసి మంచినీరు ఇచ్చిన దేవుడు. తమిళనాడులో ఉన్న 2 కోట్ల మంది ఈ రోజుకి మనం మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన పుణ్యమే అనుకుంటారు. అటువంటి ఘనకీర్తి తమిళనాడు ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారి చూశాను నేను. వాళ్ళిద్దరూ కలిసి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఒక ఫంక్షన్కి వచ్చారు. 50 years ఫంక్షన్ చేశాం మేము. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్, ఫిలిం ఇండస్ట్రీ 50 years. ఇప్పుడు మామూలుగా ఎంజీఆర్ గారితో పరిచయం లేదు, రామారావు గారితో ఉంది. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటాం, రండి బ్రదర్ అని వాళ్ళంతా అంత ఆప్యాయంగా ఉంటాం. అవన్నీ నేను కళ్ళారా చూశాను. తమిళనాడుకి అటువంటి దేవుడు. వాళ్ళిద్దరూ కలిస్తే మళ్ళా మనకి 2 దేవుళ్ళు కలిసినట్టే లెక్క అనమాట. అంత చనువుగా, అంత క్లోజ్గా బ్రదర్ అనుకుంటా ఉండేవాళ్ళు. అందుకని ఎంజీఆర్ గారు హైదరాబాద్ వచ్చి అప్పట్లో ఎన్టీ రామారావు గారిని మాకు తమిళనాడుకి నీరు ఇవ్వండి అని అడగంగానే ఒక్కొక్క మాట ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్కి నీళ్లు ఉన్నాయా లేవా, సరిపోతాయా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేసారు. ఇక్కడ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ఆ బజుల్లా రోడ్ ఇంట్లో మేకప్ వేసుకుని అలా తిరిగి కోడంబాకం వెళ్ళి స్టూడియోల్లో నటించి వచ్చిన రకరకాల పాత్రలు మనకు తెలుసు. అలా తర్వాత అదే ఇంట్లో పార్టీ స్థాపించడం, తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా అదే పార్టీలో ప్రచారానికి వెళ్ళటం, పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అవటం, ఇవన్నీ సరే సామాన్య మానవులు అనితర సాధ్యమనే అనాలి. అంత గొప్ప విషయం అన్నమాట. ఇక అంతకుముందు జరగలా, ఇక జరగదు. నవ్వుతే నా భవిష్యత్ అంటారు కదా, ఆ పదానికి 100% ఆయనే ఉదాహరణ. అంతే. ఇంతకుముందు ఎవరు లేరు, ఇక ఎవరు రారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఇంపాసిబుల్. రాత్రి పగళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలిసి సినిమా హీరోగా ఉండి దివిసీమ తుఫాను కానీ, రాయలసీమ కర్నూలు తుఫాను కానీ, ఆ కరువు కానీ ఎన్నో రకాలుగా జోలి పట్టి ప్రజలకు హెల్ప్ చేసి తోటి నటీనటులందరినీ కలుపుకుని వెళ్ళి వసూలు చేసి ఆదుకున్న మహానుభావుడు. ఒక 4 రోజులు అలా తిరిగి, దానికంటే ఒక 4 రోజులు సినిమా చేస్తే వచ్చే డబ్బైనా ఇవ్వచ్చు. కానీ ప్రజల కష్టాలు కళ్ళారా చూడాలి, ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని సేద తీర్చిన ఏర్పాటు చేయాలనే ఆ తాపత్రయం, తపన ఆయనలో ఉంది. కాబట్టి